4 సంవత్సరాలు సీఎంగా ఉన్నానంటున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజలకు చేసింది ఏం లేదు, శూన్యం. కానీ 5 సంవత్సరాల్లో జగన్ అన్ని సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకి ఆనందంగా నిలిపినాడు. ఇక ఒక అమ్మఒడి అయితేనేమి, ఒక నాడు నేడు బడులు తీసుకుంటేనేమి, పింఛన్ వాళ్ళేమి, రైతుల వాళ్ళేమి, కానీ ప్రతి ఒక్కటి హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంటి దగ్గరికి పోయి మీరు ఓటు ఎవరికి వేస్తామంటే మేము ఖచ్చితంగా జగన్కి వేస్తాం, మళ్ళీ జగనే రావాలని ప్రజలు విషాపదంగా చెప్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మళ్ళీ ఎన్నుకోవాలి. 14 సంవత్సరాలు సీఎం అంటున్నాడు, కానీ ఆయన చేసింది ఎక్కడ ఒక పని కనబడట్లేదు. ఇప్పుడు జగన్ చెప్తున్నాడు, మీకు మా వల్ల మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేదంటే వద్దంటున్నాడు. ఇలాంటి చెప్పే వ్యక్తి ఎక్కడున్నాడు? కానీ ఆ ధైర్యము, ఆ గుండె బలం ఒక జగన్ తప్ప ఇంక ఎవ్వరికి లేదు. వచ్చేది మళ్ళీ 2024 జగనే, మళ్ళీ సీఎం అయ్యేది జగన్. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే జగన్ వల్లే సాధ్యము, కానీ ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఇలా అంటున్నారు పొత్తుల వల్ల. ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని కలిసి వచ్చినా కదా వాళ్ళ వల్ల ఏం కాదు, కానీ మళ్ళీ జగన్ వల్లే ఈ సాధ్యం. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ జగన్కి ఓటేసి మళ్ళీ ఆయనే సీఎం అయ్యాలి. నా ఓటు ఖచ్చితంగా జగన్కి వేసి మళ్ళీ ఆయనే సీఎంగా ఎన్నుకుంటారు.